సత్ప్రవర్తన కలిగిన ఖైదీల విడుదలకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏళ్ల తరబడి జైలు జీవితం గడుపుతున్న 251 మంది స్వేచ్ఛా వాయువులు పీల్చుకున్నారు. శిక్షా కాలంలో వివిధ పనులు చేసి కూడబెట్టుకున్న మొత్తాన్ని అధికారులు వారికి అందజేశారు. సర్కారు నిర్ణయంపై సంతోషం వ్యక్తం చేసిన ఖైదీలు నిజాయితీగా పనిచేస్తూ జీవనం సాగిస్తామన్నారు. క్షణికావేశంలో చేసిన తప్పుకు ఎన్నో ఏళ్లుగా జైలు శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో కొందరికి రాష్ట్ర ప్రభుత్వం క్షమాభిక్ష ప్రసాదించింది. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జైళ్లలోని సత్ప్రవర్తన కలిగిన 251 మందిని విడుదల చేస్తూ జీవో 38 జారీ చేసింది. సర్కారు ఉత్తర్వులతో 190 మంది జీవిత ఖైదీలు సహా ఇతర నేరస్తులకు విముక్తి లభించింది. చెంచల్గూడ జైలు నుంచి 9 మంది ఖైదీలు విడుదలయ్యారు. వారిలో 8 మంది జీవిత ఖైదీలు కాగా ఒకరు సాధారణ ఖైదీ. కారాగార జీవితం నుంచి జనజీవనంలోకి రావడంపై పలువురు సంతోషం వ్యక్తం చేశారు. జైల్లో నేర్చుకున్న పనులు, సంపాదించిన డబ్బులతో నిజాయితీగా బతుకుతామని తెలిపారు. నేను చేసింది కూడా నాకు తెలియదు. నేను అడ్డం పడిపోయినా మీన నొక్కిరు, జైలుకి వచ్చినా పోతున్నా. అది తాగిన వల్లనయింది సార్. ఇప్పుడు పోయి మంచిగా ఉండాలి. 9 సంవత్సరాలు విడుదలైనా నేను మంచిగా అనిపిస్తుంది. మా ఆఫీసర్ చాలా మంచి వాళ్ళు మా మంచి చూసి మాకు విడుదల చేసింది, జీవో జారీ చేసింది. తెలంగాణ ప్రభుత్వం చాలా మంచి ఉన్నది. మాకు జీవో జారీ చేసి విడుదల మేము చాలా సంతోషంగా ఉన్నాం. మర్డర్ కేసులో వచ్చాను నేను. 8 లైఫ్ పడిందంటే నాకు ఇప్పుడు గవర్నమెంట్ క్షమాభిక్ష పెడితే నాకు 8 years కి బయటకు వెళ్తున్నాను. నేను మంచి పని చేస్తే రికార్డ్ జైల్లో మంచిగా ఉంటే గవర్నమెంట్ సూపరింటెండెంట్ సార్ రిమిషన్ ఇస్తారు, డీజీ సార్ రిమిషన్ ఇస్తారు. మంచి గుడ్ వర్కర్స్ ఉంటాయి. ఇదంతా ఇప్పుడు మేము బయటకు వెళ్తున్నామంటే అందరూ మంచి పని చేసి కాబట్టి సార్ మాకు రిలీజ్ చేస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ ప్రతి సంవత్సరం ఒకసారి జీవో ఇవ్వాలి, సంవత్సరానికి జీవో ఇవ్వాలి గవర్నమెంట్ తోటి ప్రార్థన చేస్తున్నాం మేము. ఇప్పుడు నేను ఫస్ట్ 2-wheeler మెకానిక్ సార్. నేను మెకానిక్ చేసుకుంటాను. మళ్ళీ నా పని అదే పాత పని చేసుకుంటాను. ఇప్పుడు నాకు చాలా ఉన్నాయి సార్. దీంట్లో సగం నాకు ఇస్తారు కదా, సగం వాడుకున్నాం. ఇప్పుడు 50,000 వరకు ఉన్నాయి సార్ మాకు దీంట్లో. ఇప్పుడు చెంచల్గూడ మహిళా కారాగారం నుంచి 26 మంది సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలు విడుదలయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు. జైల్లోని కుటీర పరిశ్రమల్లో నేర్చుకున్న పని ద్వారా జీవనోపాధి పొందుతామని కారాగారవాసం నుంచి బయటకొచ్చిన మహిళలు పేర్కొన్నారు. ఎవరూ లేని వారికి తామే ఉపాధి చూపిస్తున్నామని జైలు అధికారులు తెలిపారు. బాగానే ఉంది సార్. ఇప్పటికైతే మార్పు వచ్చింది. బయటకు వెళ్ళాక ఏదో చేసుకొని బ్రతకగలుగుతామని ఆశపడి ఉంటున్నాం. అన్ని పనులు నేర్చుకున్నారు సార్. మిషన్ గుట్టు నేర్చుకున్నా, ఉల్లనాళ్ళు నేర్చుకున్నా, అన్ని నేర్చుకున్నాం. 20,000 30,000 కూడిపెట్టింది సార్. కొత్త జీవితం ఇచ్చినందుకు కేసీఆర్కి నమస్కారం సార్. ఇక్కడ మేము అన్ని నేర్పించామండి. వాళ్ళకు కుట్లు వస్తుంది, అల్లికలు వస్తాయి, బేకరీలో పనిచేయడం వస్తుంది, ఫుడ్ కోర్ట్లో పనిచేయడం నేర్చుకున్నారు. అలాగే క్యాండిల్ యూనిట్లో పనిచేయడం నేర్చుకున్నారు. ఇక్కడ ఉన్న యూనిట్లో ప్రతి ఒక్క యూనిట్లో వాళ్ళు పనిచేశారు. కాబట్టి వాళ్లకు బయటకు వెళ్ళాక ఏ వర్క్లైనా వాళ్ళు జాబ్ చేసేటట్టు ఉన్నారు. అందులో ఒక 4 మెంబర్స్కి మేము భూమిక హెల్ప్ లైన్ ప్లస్ నిర్మాణం వాళ్ళతో మాట్లాడి ఉద్యోగాలు ఇప్పించాము. ఇంకొక 2 వాళ్లకు ప్రొటెక్షన్ బయట వెళ్లి ఉండడానికి లేకపోతే హోంలో చేర్పించాము భూమిక హెల్ప్ లైన్ ద్వారా. కాబట్టి అందరూ హ్యాపీగా చాలా సంతోషంగా కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ, డిపార్ట్మెంట్ మా డీజీ గారికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా సంబరంగా వెళ్లారు. చర్లపల్లి కారాగారం నుంచి 49 మంది, చర్లపల్లి ఓపెన్ ఎయిర్ కారాగారం నుంచి మరో 39 మంది విడుదలయ్యారు. కరీంనగర్ జిల్లా జైలు నుంచి 7 జీవిత ఖైదీలకు విముక్తి లభించింది. వరంగల్ రేంజ్ పరిధిలో 108 మంది జీవిత ఖైదీలను విడుదల చేసినట్లుగా జైళ్ల శాఖ డీఐజీ కేశవనాయుడు తెలిపారు. ప్రభుత్వ ఉత్తర్వులతో ఖమ్మం జిల్లా కారాగారంలో జీవిత ఖైదు అనుభవిస్తున్న 8 మందిని విడుదల చేశారు. కొన్నేళ్ల తర్వాత జైలు నుంచి బయటకొచ్చిన కొందరు తమ వారిని చూసి కంటతడి పెట్టారు. మహబూబ్ నగర్ జిల్లా కారాగారం నుంచి 7, రంగారెడ్డి జిల్లా జైలు నుంచి 6, నల్గొండ జిల్లా కారాగారం నుంచి 6 ఖైదీలు విడుదలయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కారాగారం నుంచి 8 మంది, నిజామాబాద్ జిల్లా కారాగారం నుంచి 17 మందికి విముక్తి లభించింది.